అవసరం లేదు. మరి ఈ పిల్లలు కదండి మాట్లాడిన వాడికి నోరిపితే వాళ్ళు ఇష్టం అంటారు. ఆ తమ్ముళ్ళు ఇద్దరికి పెళ్ళయి మన తమ్ముళ్ళు అర్థం చేసుకున్నట్టు వచ్చిన వాళ్ళు అర్థం చేసుకుని రూలే ఉంది. వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకున్నారు, ఈ తమ్ముడు భార్య. ఆ అమ్మకి బాధ కలిగింది, ఎందుకులో వాళ్ళతో మాటలు పడడం, నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో అన్నాను. అందువల్ల అమ్మ అనగానే ఇతను ఏమంటాడు, ఎందుకు వెళ్ళాలి అంటాడా? ఏమంటాడు, నోట్లో ఏమంది, ఏమంటాడు, విశ్వం అన్నాడు. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఈ తమ్ముళ్ళు ఇద్దరికి ఇంక వాక్కు పడింది. వాక్కు లేకపోతే ఎవరు పిలుస్తారు, ఎవరు పిలవకపోతే ఇల్లు పరిస్థితి ఏమిటి? అలా చాలా బాధలు పడుతుంటే ఎవరో మహర్షి అటు వెళ్తున్నారు. ఈ తల్లి కన్నీరు పెట్టుకుంది. ఈ అమ్మ ఏమన్నా జరిగిందా అన్నారు. జరిగిందండి, ఇలా జరిగింది అన్నారు. అయితే మరి వాట్సాప్లో అది మెసేజ్ పెట్టు, పేపర్లో యాడ్ ఇవ్వు, బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఈ కమ్ బ్యాక్ అన్నారు. అలా ఆయన వెనక్కి వచ్చాడు. లోపలికి వచ్చాడు. ఇప్పుడు ఏమన్నాడు, అంతే. ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఫ్యాన్ లేకుండా పర్లేదు. పిల్లలు విశ్వం అని ఆయన లోపలికి వచ్చేసాడు. మళ్ళీ ఈయన వాక్ పని చేసి ఆయన ఓన్లీ విశ్వమే అని ఎందుకు అన్నాడు? ఆయనకి గతంలో గత జన్మలో సంస్కారంలో అది పట్టింది ఆయన, అది పట్టింది ఆయన. సేమ్ ఇలాగే ఇంకొకటి చెప్పాలని అనిపిస్తుంది పిల్లలు కదా, చెప్పేస్తే నాకు మనశ్శాంతి. అందుకని భాస్కర్ నువ్వు కూడా అడుగుడు, వీడు చూస్తే అందుకని మీరు నాన్న పిల్లలు మన సంకల్పం చెప్పేటప్పుడు ఏం చెప్తుంటాం? భర్త వరిచే తెలుసు కదా, ఇలా చెప్తాం కదా. అసలు ఇది భర్త వర్షానికంటే ముందేమిటి? జమ్మూ ద్వీపే భర్త వర్షారా? మళ్ళీ జమ్మూ కాశ్మీర్ ద్వీపం ఇది, జమ్మూ ద్వీపే. సరే తెలుసా, ఇలా ఒక వర్షం అని పిలిచేవారు, భాగవతంలో ఉంది. దీన్ని ఎవరు పరిపాలించిన తర్వాత ఇది భరత వర్షం అని తెలుసా? భరతుడు. ఆ భరతుడు ఎవరు చెప్తారా? మీరు చెప్పకండి, మేము పిల్లలు పడుతుంటే మీరు చెప్పిస్తారా? సరదా కన్నానండి అనేదా భావించండి, ఊరికే సరదా. పిల్లలు మీరు చెప్పండి అలా అనుకుంటాననే అడిగే. దుష్యంతుడు శకుంతల కొడుకు భరతుడు కాదు, రాముడు తమ్ముడు భరతుడు కూడా కాదు, వృషభదేవుని కొడుకు. ఆ భరతుడు పరిపాలించాడు. సరే మన విషయంలోకి వెళ్ళిపోతాం. ఈ భరతుడు ఈ మొత్తం ఇలావత వర్షాన్ని కొన్ని వేల సంవత్సరాలు నేను ఇంటర్వ్యూలో చెప్తే దీని కింద కామెంట్లో వీడు చూడు రాధామనోహర్ 36,000 సంవత్సరాలు ఏమన్నా బతుకుతారా, వేల సంవత్సరాలు, ఇలాంటి కామెంట్లు చేస్తే కింద వాడి కౌంటర్ ఇస్తే మనం ఎన్కౌంటర్ ఇస్తాంగా, ఇచ్చే ప్రూఫ్ అది ఇచ్చేసామనుకోండి, అది వేరే కదా. అయితే ఈయన పరిపాలన చేశాడు. నాన్న పిల్లలు మీకోసమే చెప్తున్నాను, మీరు ఇంతకుముందు విన్నారా ఈ భరతుడి గురించి? తెలియదురా? సరే వినేయండి. గురువు గారికి తెలుసు, పెద్దవాళ్ళకి తెలుసు, మీరు సంతోషిస్తారని చెప్తున్నారు. ఈయన చాలా కాలం పరిపాలించాక ఏదైనా అనుభవించిన తర్వాత ఆయన వెక్స్ అయ్యాడు, మోక్షం పొందాలని ఫిక్స్ అయ్యాడు. అక్కడ వెక్స్ అయ్యి ఇక్కడ ఫిక్స్ అయ్యి ఇంక బుక్స్ చదివాడు కాబట్టి ఆ అంతఃపురంలోంచి అడవికి వెళ్ళిపోయాడు. అడవికి వెళ్ళి తపస్సు చేస్తున్నాడు. మనం ఎన్ని సంధ్యల్లో మనం గాయత్రి చేయాలి? సంధ్య కదా, సకాలం కదా. ఆయన అలా 3 సంధ్యలు చేయడం కోసం ఇక్కడ గండకీ నదికి వెళ్ళేవాడు. రోజు అలా స్నానం చేసి జుట్టు ముడి శిఖ ఏమీ లేనప్పుడు జుట్టు ఏమైపోతుంది, గట్టిగా అట్లా కట్టేస్తుంది. ఆ స్థితిలో ఆయన తపస్సు చేస్తున్నాడు. గొప్పగా సాగుతుంది. ఆయన 9 స్థాయిలు ఉంటే 8వ స్థాయికి వచ్చాడు. అద్భుతంగా భగవంతుని పొందడానికి ఇంకొక అడుగు పడాలంతే. ఆ స్థితిలో ఆయన నదీ స్నానానికి వస్తే ఒక మధ్యాహ్నం ఒక జింక కడుపుతో విన్నారు కదా మీరు ఇంతకుముందు. జింక కడుపుతో వినకపోతే మొదటిసారి వింటారు, వింటే మళ్ళీ వింటాం. ఏమైంది? ఎవరన్నారు ఈ మాట? మన ఉషశ్రీ గారే లేదా మల్లాది వారు అన్నారు. కాదు కాదు కాదు, మన విశ్వనాథ్ వారు అన్నారు. ఎందుకంటే ఇప్పుడు 3 రామాయణాలు ఉన్నాయి, మళ్ళీ వస్తున్నది ఎందుకు అన్నారు. అంటే ఆయన అన్నారట, మురారి కూడా ఇదే మాట అన్నాడు. ఏమన్నా తిన్నావా, మొన్న తిన్నావా, మళ్ళీ ఇవాళ ఎందుకు
అలాగా రామాయణం ఎంత విన్నా వినాల్సిందే అన్నారు. సరే, మొత్తానికి ఈయన అలా స్థానానికి వెళ్ళాడు. ఓ పెద్ద పులి అరుపు గాడికి వినపడింది. ఆ కలుపుతో ఉన్న జింక అలా దూకింది. అటువైపు నీళ్ళు ఇలా పారుతున్నాయి, అటు గట్టుంది, దూకింది. ఆ దూకే క్రమంలో ఈ పిల్ల గండకీలో పడిపోయింది కడుపులోంచి. ఆ తల్లి అటువైపు వెళ్ళి మరణించి ఈ పిల్ల కొట్టుకుపోతుంది. మీరే చెప్పండి పిల్లలు, మీరే అక్కడ ఉన్నారు, అయ్యో అంటారా? అంటాం కదా. ఎందుకంటాం? మనందరిలో దయ ఉంది. ఆయన గొప్ప ఋషిగా మారిన కాలం స్థితిలో ఉన్నాడు. అయ్యో అని దాన్ని తెచ్చాడు, ఒడ్డుకు తెచ్చాడు. ఎవరికి అప్పు చెప్పాలి? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లేదుగా, అటవీ శాఖ మంత్రికి ఫోన్ చేయడానికి కుదరవు. ఈయన అడవిలోకి వచ్చాడు. ఏం చేయాలి ఇప్పుడు? ఎవరూ లేరు. అది ఈయన నాకడం, ఈయన దాన్ని సాకడం. ఇందులో అయితే దేనికోది ఎక్కడం అయిపోయింది. మొత్తానికి ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఆయన దీన్ని చూడటం వల్ల అలా 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 ఏం పెరిగింది? బంధం పెరిగింది. ఈయన కళ్ళు మూసుకుంటే ఇది వరకు ఏం కనపడేది? శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఇలా చక్కగా సశంఖ చక్రం సమేత ఇది కదా ఇలా ఇలా కనబడేటువంటి విష్ణువు కనబడేటువంటి స్థితి నుంచి ఇప్పుడు కళ్ళు మూసుకోగానే మీకు అర్థమైందా? ఎవరు కనబడుతున్నారు? అదే అన్నమాట. నేను ఆ మధ్య శ్రీలంక వెళ్ళాను. అమ్మ దోమ జగన్నాథం గారితో. దోమ జగన్నాథం జంజాల జగన్నాథం గారు జేజే అనాలి, కానీ మేము డీజే అంటాం. దువ్వ నుంచి వెళ్ళారని డీజే అంటే నిజం. నా సెల్లో కొట్టండి డీజే అంటే ఆయన డీజే జగన్నాథ పురాణం, అదో సంతోషం. సరే, వారితో లంక వెళ్ళాం. మీరు నమ్ముతారు, మనకు రోడ్డు మీద